దీంట్లో ఇంకొక అంశం కూడా మనం చర్చించాలి. ఎందుకంటే లోక్సభ ఎన్నికల తర్వాత ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అన్న కాడ నుంచి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ సంపాదించుకున్న దానికంటే కూడా దానికి రెట్టింపు బీఆర్ఎస్ పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికలు సాధించుకుంది. ఆ తర్వాత ఏకంగా మున్సిపల్ చైర్మన్ పీఠం కోసమే టగ్ ఆఫ్ వార్ పోటాపోటీ కొన్ని జిల్లాల్లో మనం చూసాం. జనగామ జిల్లా లాంటి కొన్ని జిల్లాల్లో మనం చూసినాం. ఇట్లాంటి పరిస్థితుల్లో ఓవైపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి, అవి రావాల్సినటువంటి సమయం ఉంది. ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతున్న స్పష్టంగా కనిపిస్తోంది. కేసీఆర్ ఇక యాక్టివ్ మోడ్లోకి రావాల్సిందేనా? భవిష్యత్ రాజకీయం మొత్తం కూడా అటు మోడీ బహిరంగ సభలు ఇటు కేసీఆర్ బహిరంగ సభలతోటే నడిచేటువంటి అవకాశం ఉంటుందా? పోటీ ఇన్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ బీజేపీ. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఎప్పుడైతే సెక్యులర్ పేరు మీద ముస్లిం పార్టీలకు చేరదీస్తే అప్పటిదాకా హిందూయిజం పెరుగుతుంటున్నాయి. తప్పు చేసింది వీళ్ళు, వన్ సైడ్. ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లింతో పాటు ఒకసారి చూడండి, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలన్నీ కూడా ఇండైరెక్ట్ ఎలక్షన్స్ కదా, అంతా కూడా నెంబర్ రాజకీయమే కదా. అందుకని ఎంపీలు ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను చేసుకునే గెలిచింది కదా. ఆనాడు బీజేపీ, ఆనాడు బీఆర్ఎస్ గెలిచినా అంతే, ఇవాళ కాంగ్రెస్ గెలిచినా అంతే కదా అంటున్నాడు. కాకపోతే వ్యతిరేకత ఉంది, కానీ కాంగ్రెస్ వ్యతిరేకతను బీఆర్ఎస్ చేసుకుంటుందా బీజేపీ చేసుకుంటుందా అని బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటున్నా. ఎందుకంటే 10 ఏళ్ల పరిపాలన బిలా చూసారు, 5 ఏళ్ళది బిలా చూసారు. కనుక అక్కడ అవినీతి కనపడుతుంది, కుటుంబ పాలన కనపడుతుంది, ఇక్కడనేమో పూర్తిగా అసమర్థ పాలన కనపడుతుంది. ఇవాళ నిర్ణయం రేపటికి ఉంటలేదు కదా. జనాల్లో అంత గుర్తు పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుందా సార్? ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఓటు బ్యాంకే తెలంగాణలో ఉంటుంది. గ్రామాలలో బీజేపీ ఇప్పటిదాకా లేదు, ఇప్పుడు మెల్లమెల్ల వెళ్ళుకుంటుంది. చూసింది 8 పార్లమెంట్ సీట్లు అంటే 8 ఏళ్ళు 56 అయితే ఉన్నట్టే కదా. మనకు వాళ్ళకైతే సగం పార్లమెంట్ సీట్లు అయితే ఉన్నట్టే కదా, సగం అసెంబ్లీ సీట్లు అయితే అక్కడ గెలిచినట్టే కదా. అందుకని ప్రజలు ఏం చేస్తున్నారంటే 2 ఎన్నికలు ఒకేసారి రావద్దని కేసీఆర్ కరెక్ట్ ప్లాన్ చేసినప్పుడు, లేకపోతే ఖచ్చితంగా 2018లో భంగపడేవాడు. భంగపడంటే అధికారం పోకపోయేది, 85 సీట్లు అయితే రాకపోయేది అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏమైతుంది, ఇప్పుడు మన బీజేపీ పార్టీ ప్లాన్ చేస్తున్నది 2028 డిసెంబర్ 11కి ఏమైపోతుంది, అసెంబ్లీ మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలు నాటికి అయిపోతుంది కదా. 8, 9 అయిపోతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 7 నాడు కదా ప్రమాణ స్వీకారం చేసింది. తర్వాత వెంటనే 2 రోజులకు 3 రోజులకు మనకు అసెంబ్లీ సమావేశం, మొట్టమొదటి అసెంబ్లీ సమావేశం అయినప్పటి నుంచి లెక్క వస్తుంది. కనుక అది అయిపోద్ది కదా. ఇక మహా అయితే ఏమున్నది, జూన్ లో మన మేలో ఇవి ఎన్నికలండి, పార్లమెంట్ ఎన్నికలు. అంటే దానికి మధ్య 8 మంది 6 నెలల తేడా ఉంది కదా. ఒకవేళ కనుక 6 నెలల తేడా ఉంటే జనవరి ఫిబ్రవరికి దీన్ని రాష్ట్రపతి పాలన పెట్టి చేసిన అనుకోండి, రేవంత్ రెడ్డి గారు ఆశపడ్డట్టు ముఖ్యమంత్రి ఆయన ఉన్నాడు, అయితే రాష్ట్రపతి పాలన వస్తుంది. 6 నెలల వరకు విధించవచ్చు. మీరు ఏప్రిల్ ఎన్నికైనా మే ఎన్నికైనా 2 కలిసే వస్తాయి. ఈసారి 2 ఎన్నికలు జమిని ఎన్నికలుగా వస్తాయి, పార్లమెంట్ అసెంబ్లీ. అప్పుడు మోడీకి లాభం ఉంటుంది అంటే, మోడీకి చరిష్మా పనిచేస్తుంది, అసెంబ్లీలో పనిచేస్తుంది, పార్లమెంట్ కాదు. అందుకని చాలా వ్యూహాత్మకంగా బీజేపీ పావుతుంది. ఇక కేసీఆర్ వీళ్ళందరూ అంటారా ప్రభుత్వ వ్యతిరేకంగా కార్యక్రమాలను బ్రహ్మాండంగా చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే రైతుల పోరాటం కానీ ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా ఆనాటికి ఎట్లా ఉంటాయి అనేది సమస్య ఒకటి. లేకుంటే ఆపద్ధర్మంగా అప్పుడు వచ్చే లాస్ట్ సంవత్సరం చేసేది ఇప్పుడు ప్రజలు చాలా తొందరగా మర్చిపోతారు అనుకుంటాం మనం. ప్రజలు తొందరగా మర్చిపోరు. కాలం రాగానే కాటేసి తిడతాం అన్నట్టు 10 ఏళ్ళు మాదే అధికారం ఏమైంది, తెలంగాణ ప్రజలు దిక్కు దేశం ఎవరు లేడు, నేనే దిక్కు అని కేసీఆర్ అనుకుంటే ఏమైనా తీసాను కదా. అహంకారం అన్ని తోడించింది. ఇవాళ అసమర్థ పాలన కూడా రేపు పొద్దున నాకు ఎవరు దిక్కులేనన్న ఇదే మన రేవంత్ రెడ్డి నిన్న కాకపోతే ఏం మాట్లాడి 2.5 ఏళ్ళు ఉంది మనకు టైము, తొందరగా పనులు చేసుకుని అనడా లేదా? పెద్ద కుర్చీ మనకు వచ్చింది. ఫైనల్ క్వశ్చన్ సార్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకత్వ పరిస్థితి కానీ తెలంగాణలో కానీ, ఎందుకంటే ఇక్కడ పెద్ద ఫేసులు ఉన్నాయి కానీ కొత్తగా వచ్చిన ఫేసులు పాత ఫేసులు అన్నటువంటి ఒక వ్యత్యాసం భారతీయ జనతా పార్టీలో కనిపించింది. ఈటల రాజేందర్ కేసీఆర్తో ఒక సహచరిగా పనిచేసి ఆయన ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయారు. సో రేపు పొద్దున బీజేపీకి ఒక ఫేస్ ఆఫ్ ది స్టేట్ అంటే ఎవరున్నారు చూపించుకోవడానికి, మళ్ళీ మోడీయే వచ్చి ఇక్కడ సెటిల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా? ఉంటుంది. వర్గ పోరు కష్టం. అది ఇంటిలోని పోరు ఇంతింత కాదయా విశ్వదాభిరామం అన్నారు. కనుక ఇంటిలోని పోరు ఎక్కువ ఉంది కనుకనే మోడీ ఒకటే కాదు, ఆ మధ్యన క్లాస్ తీసుకుంటాడు అందరిని పిలిపించి, అది కూడా పత్రికలకు వచ్చింది, ఎవరు లీక్ చేశారనే సమస్య కూడా వచ్చింది కదా. అందుకని ఇక్కడ సమస్య లేదు. ఇవాళ బీజేపీని ఇక్కడ ఓన్ చేసుకొని మోడీ సొంతంగా మిషన్ మోడీ నడుస్తుంది ఇక్కడ. అంటే మోడీ కిందనే మొత్తం ఏకం కావాలి. వీళ్ళు ఎవరున్నా సరే మోడీ కిందనే ఏకం కావాలని చూస్తున్నారు. నిన్న బండి సంజయ్ కూడా పిలవలేదని అది చేసింది కదా, ఏమైంది బండి సంజయ్ వచ్చినా రాలేదా? కనుక సమస్య లేదు. నిన్నటి నుంచి వ్యూహం మార్చింది బీజేపీ. 2 సెక్యులర్ పార్టీలు అనుకునే మొత్తం ముస్లిం పార్టీలకు మారిపోయినాయి అనే దాన్ని నిదానం తీసుకుంటారు. హిందూ ఓట్ల పోలరైజేషన్ ప్రారంభమైంది.
ఆంధ్రప్రదేశ్ కు బీజేపీ మన బీజేపీకి తెలంగాణ బీజేపీ పోల్చుకుంటే నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. ఈ మధ్యన తెలంగాణలో కార్యకర్తల బలం కూడా పెరిగింది అంటున్నాను నేను. గతంలో ఉన్నట్టు ఏబీబీ వర్సెస్ ఆర్ఎస్ఎస్ ఎట్లా ఉందో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ లేదు కదా. కనుక ఇటు పక్కన కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళకి పోటీ అంటున్నారు. అందుకని వాళ్ళు మావోయిస్ట్ పార్టీ అంటున్నారు, అవినీతి పార్టీ అంటున్నారు. అందుకనే బీజేపీకి ఇప్పుడున్న పరిస్థితులలో మోడీ మిషన్ మోడీ అనేది సక్సెస్ కావడానికి మెట్లు వేసుకుంటున్నారు. అవుతుందా కాదా ఆనాడు తెలంగాణ ప్రజల వ్యక్తిగత మీద ఆధారపడి. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి మిషన్ మోడీ తెలంగాణలో స్టార్ట్ అయినట్టే. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి మొదటి అడుగు తెలంగాణలో నిన్న సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ సభ సాక్షిగా పడింది. అయితే మరోవైపు రేపు కేసీఆర్ తన ఫామ్ హౌస్లో కార్యకర్తలతో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు. ఇక నుంచి తెలంగాణలో అసలైనటువంటి పాలిటిక్స్ స్టార్ట్ అయిపోయాయా? మోడీ వర్సెస్ కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి లాంటి ఎపిసోడ్ని మనం చూడబోతున్నాం. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ఎట్లాంటి భారీ మార్పులు రాబోతున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.